సో, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన కార్ గానీ, బైక్ గానీ చాలా వరకు పెట్రోల్ గానీ, డీజిల్‌తో గానీ రన్ అవుతాయి. సో, దీనికి వేరే ఎనర్జీ సోర్స్‌కి ఎటువంటి లింక్ అయితే ఉండదు. కానీ ఎలక్ట్రిసిటీ ఒకవేళ ఈవీ వెహికల్స్ కనుక పెరిగితే, మనం డైలీ కన్జంప్షన్ ఏదైతే ఉందో, మనం ఇంట్లో గూడా ఎలక్ట్రిసిటీ వాడతాం. అట్లనే ఆఫీసెస్‌లోని, చాలా ప్లేసెస్‌లోని మనం ఎలక్ట్రిసిటీ అనేది వాడతాం. సో, ఎలక్ట్రిసిటీ మీద ఉన్న డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువుంటుంది. సో, దీనికి గవర్నమెంట్ మెజర్స్ తీసుకొని ప్రైస్ పెరగకుండా చూడాలి. ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అవుతది. ఎందుకంటే ఓవరాల్‌గా గ్రిడ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, గ్రిడ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయినప్పుడు ఓవరాల్‌గా చార్జెస్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది వెహికల్స్ పెరిగినప్పుడు. ఎందుకంటే మనకు డైలీ ట్రాన్స్‌పోర్టేషన్ మనం చాలా వరకు 2 వీలర్, 4 వీలర్ లేదా వేరే ఈవీ వెహికల్స్ బసెస్ గానీ, మెట్రోస్ గానీ చాలా వరకు ఇవన్నీ రన్ అయ్యేవి ఎలక్ట్రిసిటీ మీదే. సో, చాలా డిపెండెన్సీ అయితే పెరగబోతుంది. సో, డెఫినెట్‌గా బిగ్ ప్లేయర్స్ అయితే టాటా గానీ, అదానీ గానీ, ఇంకా వేరే ప్లేయర్స్ కూడా మనకు ఆటో ఇండస్ట్రీలోని మహీంద్రా గానీ, వీళ్ళు చాలా వరకు నెట్వర్క్ అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే చాలా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గనక బూస్ట్ అయితే డెఫినెట్‌గా సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతది. కన్జ్యూమర్‌కి కూడా కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వస్తది వెహికల్స్ కొనాలని.